హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 సంబంధించి తెలంగాణ ఎంఆర్సీ సీట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనే నిన్న ఒక వీడియో అయితే మనం చేసాం. సో ఎంఆర్సీ ఎన్ని ఫామ్ అయ్యాయి, ప్రతి కేటగిరీకి ఎన్ని ఎంఆర్సీ సీట్స్ అనేది రావడం జరిగింది అనే వీడియో అయితే నిన్న మనం చేసుకున్నాం. సో దాని కంటిన్యూషన్గా ఇప్పుడు సెకండ్ రౌండ్కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనే ఒక యాక్యురేట్ వీడియో అయితే ఇది మీరు చూడబోతున్నారు. మ్యాక్సిమం లైక్స్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీ ఫీడ్బ్యాక్లో నాకు అది యూజ్ అవుతుంది. సో వీడియో చూసే ముందు నిన్న మీ కామెంట్స్ చూశాను నేను. సో కామెంట్స్కి అన్నిటికీ ఒకేసారి చిన్న ఆన్సర్ ఇచ్చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు సీట్ రానట్లయితే ఎన్ని మార్క్స్ వరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ స్లైడింగ్ ఎలా అయ్యే ఛాన్స్ ఉంది, కంప్లీట్ ఉంటుంది. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ వెంటనే కింద కామెంట్స్లో నాకు సీట్ వస్తుందా, ఇన్ని మార్కులకు నాకు సీట్ వస్తుందా అని అడగండి. సో వీడియో చూశాక ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఒక కామెంట్, రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడున్న కాలేజ్ కూడా పెట్టాలా అని అడుగుతున్నారు కొందరు. సో ఇప్పుడున్న కాలేజ్ అవసరం లేదు, దీనికంటే మీకు మంచి కాలేజ్ ఏది వస్తుంది అనిపిస్తే అది మాత్రమే పెట్టండి. ఎందుకంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ నాకు నచ్చకుంటే మళ్ళీ ఇదే రౌండ్లో కాలేజీలో ఉండొచ్చా అని కూడా నన్ను అడిగారు. అది ఉండరాదు అలా. రౌండ్ 2లో సీట్ అలాట్ అయిందంటే ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ విడిచిపెట్టినట్లే కదా ఆప్షన్స్ పెట్టిండ్రంటే. సో అదేవిధంగా మీరు ఇప్పుడున్న కాలేజీని ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ రౌండ్ 2లో వచ్చిన కాలేజ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇంకొక డౌట్ చూశాను నేను, మేము వెబ్ ఆప్షన్స్ పెట్టాం, ఇప్పుడున్న కాలేజ్ కాకుండా ఇంకొక 5-6 పెట్టాం. ఒకవేళ ఇందులో సీట్ రాలేదు, సీట్ రాకుంటే మాకు ఉన్న సీట్ కూడా పోతుందా అని అడిగారు. అలా పోదు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ రౌండ్ 2లో ఏదైతే ఆప్షన్స్ పెట్టారో ఇవి మీకు అవైలబుల్ లేకుంటే రౌండ్ 1లో ఉన్న సీటే మీకు ఉంటుంది. అర్థమైందా? సో ఇది కూడా నేను కామెంట్లో చూశాను. సో అక్కడ కట్టిన డీడీ ఫీజు మళ్ళీ వస్తుందా అంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజ్కి మీరు మళ్ళీ డీడీ తీసుకొని వెళ్ళాలి కొత్తగా. రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ డీడీ మీరు క్యాన్సిల్ చేసుకొని డబ్బులు మళ్ళీ తీసుకోవచ్చు. సో ఈ డౌట్స్ అయితే నేను చూశాను. అండ్ కొన్ని అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. వీడియోనైతే కంప్లీట్గా చూశాక మాకు సీట్ వస్తుందా అని అడగండి, స్లైడ్ అవుతుందా అని కూడా అదైతే అడగండి. ఫస్ట్ మనం చూసినట్లయితే ఓపెన్కి ఎంఆర్సీ ఫామ్ కాదు. సో ఇది ఓపెన్ అంటేనే ఓపెన్ కేటగిరీ, కంప్లీట్ నింపేశారు ఓపెన్ కేటగిరీ. కానీ కొన్ని సీట్లు ఉంటాయి ఓపెన్లో కూడా. ఎందుకంటే చాలామంది ఎయిమ్స్ అండ్ అదేవిధంగా జిప్మర్ రకరకాల చోట్ల వాళ్ళు అక్కడ జాయిన్ అయి ఉంటారు. ఇక్కడ రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ ఆ సీట్లు ఓపెన్కి వస్తాయి మళ్ళీ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎవరైనా లేనట్లయితే అవి కూడా ఓపెన్లో యాడ్ అవుతాయి. సో ఓపెన్లో కూడా కొన్ని సీట్లు సెకండ్ రౌండ్లో ఫిలప్ అవుతాయి. అది ఎగ్జాక్ట్ నెంబర్ మనకు ఐడియా ఉండదు, ఇప్పుడు రిపోర్టింగ్ అయ్యాక తెలుస్తుంది. కాబట్టి దీన్ని అయితే నేను అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం అయితే ఉంటుంది ఇలా ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో మిగతా కేటగిరీలకి ఏంటంటే వాళ్ళ రిజర్వేషన్ కంప్లీట్ నింపారు, నింపినప్పుడు ఓపెన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంఆర్సీ ఫామ్ అయింది. సో ప్రతి కేటగిరీకి ఫిక్స్డ్గా ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇప్పుడు మన దగ్గర లిస్ట్ ఉంది, ఐడియా. సో దాని ప్రకారం మీకు ఎక్కడి వరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందనేది చూద్దాం. అండ్ ఇంకో విషయం, రిపోర్టు చెయ్యని వాళ్ళు అండ్ స్పెషల్ కేటగిరీలో యాడ్ అయిన సీట్లు కాస్త అదనం కూడా కావచ్చు. మనం చెప్పిన కట్ ఆఫ్ కంటే కొద్దిగా తగ్గొచ్చు ఇంకా. సో ఇప్పుడైతే మన చేతిలో గన్ షాట్గా ఉన్న సీట్లతోని ఎక్కడి వరకు ఏ ర్యాంక్ వరకు మీకు సీట్ వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియో. సో కంప్లీట్గా మీరు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం బీసీఏ గురించి. బీసీఏ ఎన్ని మార్క్స్ కట్ అయిందంటే 437 మార్క్స్ కట్ అయింది. 437 మార్క్స్ అంటే ఇందులో ఓపెన్ అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ కంప్లీట్ అయ్యాక 437 కట్ అయింది. అండ్ వీళ్ళ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది అంటే 364 ర్యాంక్ వరకు వచ్చింది. 364 బీసీఏ ర్యాంక్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ వీళ్ళకు టోటల్గా 76 ఎంఆర్సీ సీట్లు ఫామ్ అయ్యాయి. 76 ఎంఆర్సీ సీట్స్ అంటే 364 మెంబర్స్కి వచ్చేసింది, ప్లస్ ఇంకా 76 ఉన్నాయి. అంటే ఒక బీసీఏ లిస్టు మాత్రమే తీసుకుంటే వీళ్ళకి ఎక్కడి వరకు వస్తుంది సీటు? 440 ర్యాంక్ వరకు వస్తుంది. మన చేతిలో ఎప్పటివరకు ఉన్న సీట్లతో నేను చెప్పినట్లు నాట్ రిపోర్టింగ్ అండ్ స్పెషల్ కేటగిరీ ఏదైనా వస్తే అది ఇంకొంచెం తగ్గవచ్చు. సో ఇప్పటివరకు గన్ షాట్ ఉన్న లిస్ట్ మనం చూద్దాం. సో 440 ర్యాంక్ వరకు అయితే వీళ్ళకు పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే 440 ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూద్దాం. బీసీఏలో 440 మార్క్స్ దగ్గర ఉన్న ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ అయితే 422. సో ఎగ్జాక్ట్గా ఆ స్టూడెంట్ నేమ్ ఏంటో కూడా నాకు తెలుసు, 422 ఏ స్టూడెంట్ వరకు. సో ఇక్కడి వరకు అయితే మా సీట్ వచ్చే ఛాన్సెస్ హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి.
సో కంప్లీట్‌గా వచ్చేస్తుంది. లేకుంటే నాదే బాధ్యత అని నేను అనట్లేదు. 90% వచ్చేస్తుంది. సో నన్ను నమ్మే వాళ్ళైతే నమ్మండి. ఆ తర్వాత మీ ఇష్టం. సో 422 మార్క్స్ దగ్గర వరకు సీట్ వచ్చే అవకాశాలు చాలా హైయెస్ట్‌గా ఉన్నాయి. ఈ ఎంఆర్‌సీ సీట్స్ అంటే బీసీఏ వాళ్ళకు మిగిలిన సీట్లను యాడ్ చేస్తే. నెక్స్ట్ మనం బీసీబీ చూద్దాం. బీసీబీ ఎక్కడి వరకు కట్ అయింది అని మనం చూసినట్లయితే 515 మార్క్స్ వరకు కట్ అయింది బీసీబీ. అంటే ఇది రిజర్వేషన్ అండ్ ఓపెన్‌లో వచ్చిన వాళ్ళు ఎంఆర్‌సీ ఫామ్ అయింది. కంప్లీట్‌గా 515 అండ్ వీళ్ళకి ఏ ర్యాంక్ వరకు 676 ర్యాంక్ వచ్చింది బీసీబీ. 676 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరికీ సీట్ రావడం జరిగింది. సో ఇంకెన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళ దాంట్లో ఎంఆర్‌సీ ఎన్ని ఫామ్ అయ్యాయంటే 367 బీసీబీ సీట్లు ఖాళీ ఉన్నాయి. 367 బీసీబీ సీట్లు ఖాళీ ఉన్నాయి. అంటే టోటల్ బీసీబీ లిస్టులో నెక్స్ట్ రౌండ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని మీరు చూసినప్పుడు టోటల్‌గా ర్యాంక్ అయితే 1043 ర్యాంక్ వరకు వెళ్తుంది నెక్స్ట్ రౌండ్‌లో. గన్ షాట్ మన చేతిలో ఉన్న సీట్లు ఇంకా మీకు నాట్ రిపోర్టింగ్ అండ్ స్పెషల్ కేటగిరీ కాకుండా. సో 1043 దగ్గర ఉన్న మార్క్స్ 477. సో 477 మార్క్స్ వరకైతే ఇప్పటివరకు సీట్ ఆల్మోస్ట్ వచ్చినట్లే. సో దాదాపుగా వచ్చినట్లే. ఈ ఎంఆర్‌సీ మిగిలిన సీట్లు అండ్ ఎక్కడి వరకు కట్ అయింది అండ్ అక్కడి నుంచి కిందికి కౌంట్ చేస్తే వాళ్ళను అక్కడి వరకు వచ్చినట్లే. సో 477 నెక్స్ట్ రౌండ్‌కు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ స్లైడింగ్ గురించి కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. సో బీసీసీలో కంప్లీట్‌గా ఎక్కడి వరకు వచ్చింది వీళ్ళకంటే 444 మార్క్స్ వరకు వచ్చింది. బీసీసీ లిస్టులో వీళ్ళ ర్యాంక్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే 54 ర్యాంక్ వరకు వెళ్ళింది. ఇంకెన్ని సీట్లు ఉన్నాయి ఎంఆర్‌సీ రూపంలో అంటే 17. అంటే 71 ర్యాంక్ వరకు చూడాలి నెక్స్ట్. 71 అంటే నెక్స్ట్ వీళ్ళకి ఓన్లీ క్యాస్ట్‌లోనే వెళ్తాయి. 17 కదా! సో 71 ర్యాంక్ వరకు చూస్తే వీళ్ళ మార్క్స్ ఎన్ని ఉన్నాయి 431 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ వరకు 71 ఉంది. సో ఇక్కడి వరకు గన్ షాట్‌గా దాదాపు ఛాన్స్ ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం దాదాపు ఛాన్స్ ఉంటుంది. సో ఇది బీసీసీ గురించి పర్టిక్యులర్‌గా. అండ్ బీసీడీ చూద్దాం. బీసీడీ కట్ ఆఫ్ ఎంత అయిందని మీరు చూసినప్పుడు 520 కట్ ఆఫ్ అయింది బీసీడీ. 520. ఇది ఏ ర్యాంక్ వరకు వచ్చింది బీసీడీలో ఏ ర్యాంక్ వరకు వచ్చిందంటే 458 ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ వీళ్ళకు ఎంఆర్‌సీ సీట్లు అంటే ఓపెన్ నుంచి వచ్చి రిజర్వేషన్ ఆక్రమించిన స్టూడెంట్స్ అంటే అందులో ఆక్యుపై చేసిన స్టూడెంట్స్ వల్ల ఫామ్ అయిన బీసీడీ సీట్లు 275 సీట్స్. 275 సీట్స్ నెక్స్ట్ రౌండ్‌లో బీసీడీ ఫిలప్ అవుతాయి. టోటల్‌గా 733. సో 458 ర్యాంక్ వరకు వచ్చింది. నెక్స్ట్ రౌండ్‌లో 733 ర్యాంక్ వరకు అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఆ 733 బీసీడీ ఆ 733 ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ ఎన్ని 490 మార్క్స్ ఉన్నాయి. 490. సో 490 మార్క్స్ వరకు మీరు హ్యాపీగా హోప్స్ పెట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది మన లాజికే మొత్తం. లాజికల్‌గానే ఇది మనం ఏదో ఊహించి చెప్పడం కాదు. మేము ముందే చూపిస్తున్నాను. నిన్నటి వీడియో కూడా దానికి కంటిన్యూయేషన్ అనుకోవచ్చు. నిన్నటి వీడియో చూడని వారికి కొంచెం కన్‌ఫ్యూజ్ ఉండొచ్చు. నిన్నటిది చూసి చూడడానికి ట్రై చేయండి. బీసీఈ అయితే 501 వరకు కట్ అయింది ఫస్ట్ రౌండ్. అది బీసీఈ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చింది? బీసీఈలో ర్యాంక్ 489 ర్యాంక్ వరకు వచ్చింది. ప్లస్ వీళ్ళకి ఇప్పుడు ఎంఆర్‌సీలో మిగిలి ఉన్న సీట్లు 103. 103 సీట్లు మిగిలి ఉన్నాయి. 103 సీట్స్. టోటల్‌గా 592 ర్యాంక్ వరకు కౌంట్ చేయాలి బీసీఈ లిస్ట్‌లో. సో అక్కడి వరకు కౌంట్ చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి మార్క్స్ 486. అంటే ఒక 15 మార్క్స్ నెక్స్ట్ రౌండ్‌లో తగ్గే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అక్కడి వరకు. ఇంకా నేను చెప్పినట్టు స్పెషల్ కేటగిరీ అండ్ నాట్ రిపోర్టింగ్ అది ఇంకా బోనస్ మీకు. సో ఇదైతే బీసీఈ గురించి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ గురించి చూసినట్లయితే వీళ్ళకు 445 మార్క్స్ వరకు సీట్ వచ్చింది. అండ్ ఇది ర్యాంక్ 796 అంటే 796 మెంబర్స్ అందరికీ రిజర్వేషన్లో కాదు. కొందరు ఓపెన్, కొందరు రిజర్వేషన్, ఎంఆర్‌సీ ఇదంతా ఉంది. సో వీళ్ళకి ఇంకా మిగిలి ఉన్న సీట్లు 132 సీట్స్ మిగిలి ఉన్నాయి. సో ఎస్సీ లిస్టులో 928 ర్యాంక్ వరకు సీట్ వస్తుంది. 928 ర్యాంక్ వరకు సీట్ ఇప్పటివరకు ఉన్న అవైలబుల్ ఉన్న సీట్లతో. సో వీళ్ళ ర్యాంక్ ఎంత? ఆ 928 ర్యాంక్కి ఎన్ని మార్క్స్? 434. సో 434 మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే ఎస్టీ. సో ఎస్టీలో ఎక్కడి వరకు కట్ అయిందని చూసినప్పుడు 455. సో వీళ్ళ ర్యాంక్ 525 ర్యాంక్ వరకు వచ్చి ఆగింది ఎస్టీ లిస్ట్లో.
ప్లస్ వీళ్ళ క్యాస్ట్ ఎంఆర్సీ ఓపెన్ నుంచి వచ్చి ఎంఆర్సీ తీసుకున్న వారు 62 నెక్స్ట్ రౌండ్లో నింపుతారు. అంటే టోటల్ ఏ ర్యాంక్ వరకు వెళ్తుంది? ఇది 587 ర్యాంక్ వరకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి మార్క్స్ అన్నీ 447. సో 447 మార్క్స్ వరకు మీరు హ్యాపీగా హోప్స్ పెట్టుకోవచ్చు ఈ అనాలిసిస్ అండ్ ఈ ఎంఆర్సీ సీట్స్ ప్రకారం. నిన్నటి వీడియో చూడండి, ఇదేదో గుడ్డిగా చూసింది కాదు. వీడియో చూడకుండా కామెంట్ అసలే చేయకండి. సో కట్ ఆఫ్ గురించి కామెంట్స్లలో మీరు అడగకండి, ఎందుకంటే ఇదంతా అర్థం చేసుకోండి. మీరు ఫ్యూచర్లో కూడా మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. సో ఈడబ్ల్యూఎస్ మాకు చెప్పరా అని మీరు అడగవచ్చు. ఈడబ్ల్యూఎస్ అయితే 587 వరకు కట్ అయింది. ఇంకా 97 సీట్స్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఓపెన్లో సీట్ తీసుకొని ఈడబ్ల్యూఎస్ వాడేశారు. అది ఈడబ్ల్యూఎస్ ఎంఆర్సీ మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ. 97 మెంబర్స్ ఓపెన్లో తీసుకొని ఈడబ్ల్యూఎస్ వాడి బెటర్ కాలేజ్కి వెళ్ళారు 97 మెంబర్స్. సో అవి మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ బేసిక్గా 7 కాలేజెస్లో మాత్రమే ఉంది. సో ఫస్ట్ రౌండ్లో మీరు చూస్తే ఆ 7 కాలేజెస్ ఏంటి? గాంధీ అండ్ అదేవిధంగా ఈఎస్ఐసి అండ్ అదేవిధంగా కాకతీయ అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిఎంసి నిజామాబాద్ అండ్ ఆ తర్వాత చూస్తే మహబూబ్ నగర్ అండ్ ఆ తర్వాత చూస్తే సిద్దిపేట్ అండ్ ఆ తర్వాత రిమ్స్. సో 7 కాలేజీలోనే మీకు ఇప్పుడు కట్ ఆఫ్ కనిపిస్తుంది కదా, 7 కాలేజీలోనే మీకు కట్ ఆఫ్ కనిపిస్తుంది. నెక్స్ట్ రౌండ్లో మీకు అన్ని కాలేజీలు దాదాపు 40 కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఎందుకు కనిపిస్తుంది చెప్పాలంటే, ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, ఓపెన్లో ఏదేదో కాలేజీలో తీసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ స్టార్ట్ అయినప్పుడు ఈ 7 కాలేజీలు మంచివి కాబట్టి వాటిలోకి వెళ్ళిపోయారు. సో ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ మిగిలాయి రకరకాల కాలేజీల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను కామినేనిలో తీసుకున్నాడు ఓపెన్లో, ఇక్కడ నుంచి ఈడబ్ల్యూఎస్కు గాంధీ వెళ్ళిపోయాడు. సో కామినేనిలో ఈడబ్ల్యూఎస్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్నే ఎంఆర్సీ అంటారు. సో కామినేనిలో ఎంఆర్సీ ఉంటుంది ఇప్పుడు ఒక అతను అలా వెళ్తే. నెక్స్ట్ చెల్మడ ఆనందరావు నుంచి నిజామాబాద్ వెళ్ళాడు ఒక అతను. సో చెల్మడ ఆనందరావులో ఉన్న ఈ ఫిలప్ అయిన సీటు ఓపెన్లో ఇతను ఆక్యుపై చేసిన సీటు ఈడబ్ల్యూఎస్తో నింపుతారు. సో ఆ విధంగా మీరు చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. అదేదో వాళ్ళు మిస్టేక్లో ఇచ్చారని, లేదు ప్రైవేట్లో కూడా కొన్ని ఇచ్చారని ప్రాసెస్ అర్థం కాని కొందరు చెప్తూ ఉంటారు. కానీ అది కాదు. ఫస్ట్ ఇప్పుడు మీరు చూసారుగా ఫస్ట్ రౌండ్లో 7 కాలేజెసే ఉన్నాయి, ఎందుకంటే ఓపెన్ నుంచి ఎంఆర్సీ వాడుకొని వెళ్ళిపోయారు. సో ఈ ఓపెన్లో వాళ్ళు ఇడిచిపెట్టిన సీట్లను ఎక్కడికి వెళ్తాయి మరి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళతోనే నింపుతారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సీట్ని బ్లాక్ చేశారు కదా. సో ఆ విధంగా ప్రతి కాలేజీలో ఈడబ్ల్యూఎస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు స్లైడింగ్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఓపెన్ స్టూడెంట్స్కి ఎంఆర్సీ లేదు. సో ఓపెన్ అంటేనే ఓపెన్ కేటగిరీ, ఓపెన్ అంటే అందరు వస్తారు, ఓసీ కాదు అందరు వస్తారు. సో వాళ్ళకి ఎవరైతే ఎక్కడ రిపోర్ట్ చేయలేదో ఆ కాలేజీలోకి వాళ్ళు స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కేటగిరీ సీట్లు కూడా చాలా మిగిలాయి కదా, మాకు స్లైడ్ కాదా అంటే వాళ్ళు ఏ కాలేజీలో ఓపెన్ సీట్లను ఇడిచిపెట్టి ఏ కాలేజ్కి వెళ్ళారనేది మనకు తెలియదు. సో ఖచ్చితంగా బెటర్ కాలేజ్ అయితే మీకు వస్తుంది. బెటర్ కాలేజ్ అయితే వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే మేము జాయిన్ అవుతాం అనుకుంటేనే పెట్టండి. సో మన అడ్వైజ్ ఏంటంటే అదే. సో మొత్తానికైతే మీరు ఎక్కడైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అందులో మాత్రమే ఒక 2 అయినా 3 అయినా ఆప్షన్స్ అవే పెట్టుకోండి. అవి రాకుంటే నాకు ఉన్న సీట్ కూడా పోతుందా అంటే పోదు. అవి రాకుంటే మీకు ఇదే సీట్ ఉంటుంది. సో ఇదైతే మీ డౌట్ మొత్తం క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ అందరు రిపోర్ట్ చేసి ఉంటారు ఇవాళ లాస్ట్ డే. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ కూడా అతి త్వరలో వచ్చేస్తుంది.